గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ. ఓకే, సెప్టెంబర్ 5th టీచర్స్ డే సందర్భంగా మన పాఠశాలలో ఏర్పాటు చేసినటువంటి టీచర్స్ డే సమావేశానికి ఏర్పాటు చేయడంలో ముఖ్యమైన పాత్ర వహించిన విద్యార్థులందరికీ పాఠశాల వైపు నుంచి ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే విద్యార్థులకు ముందు ఆలోచన రావడం, ఉపాధ్యాయులను గౌరవించుకోవాలి అనే ఆలోచన రావడం ఒక మంచి పరిణామం. అందులో వీలైనంత వరకు జనరల్గా ఎప్పుడైనా చేస్తూనే ఉంటాం, వీలైనంత వరకు కొంచెం పిల్లలు యాక్టివ్గా ఉంటే బాగుంటుంది అనే ఉద్దేశంతో మేము అనుకున్న సందర్భంలో పిల్లలందరూ ముందుకు వచ్చి సార్ ఇమీడియట్గా ఈరోజు చేద్దాం సార్, వాస్తవంగా రేపు మీరు అందరూ మాట్లాడారు కదా, సెప్టెంబర్ 5th ఏదో సర్వేపల్లి రాధాకిషన్ గారి బర్త్డే సందర్భంగా మనందరం దేశవ్యాప్తంగా టీచర్స్ డే సెలబ్రేట్ చేసుకుంటాం. ఇదంతా ఓకే, ప్రతి సంవత్సరం సెలబ్రేట్ చేసుకుంటూనే ఉన్నాం. ఎప్పటి నుంచి? 1962 నుంచి చేసుకుంటున్నాం. 1962వ సంవత్సరంలో సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు భారత రాష్ట్రపతిగా ఎన్నికైనప్పుడు ఆ సార్ శిష్యులు వెళ్ళి, సార్ మేము బర్త్డే సెలబ్రేట్ చేస్తాం సార్ అని సార్ దగ్గరికి వెళ్తే, నా బర్త్డే కాదు, నేను గురువునని నా దగ్గరకు వచ్చారు కదా, దేశంలో చాలామంది గురువులు ఉన్నారు, గురువులందరికీ సన్మానం చేస్తే నాకు మంచి బర్త్డే చేసినట్టే అని సార్ తన శిష్యులను కోరగా, ఆ రోజు రాష్ట్రపతి హోదాలో ఉన్నాడు కాబట్టి ప్రభుత్వం కూడా సర్వేపల్లి రాధాకిషన్ గారి బర్త్డేను జాతీయ ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకోవాలని నిర్ణయించడంతో ఆ రోజు నుంచి ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 5th మనం టీచర్స్ డేను సెలబ్రేట్ చేసుకుంటున్నాం. మీరందరూ సార్ గురించి మాట్లాడినట్టే చాలా గొప్ప వ్యక్తి, గురువులకే గురువు, చాలా మందిని ఉన్నతులుగా తీర్చిదిద్దినటువంటి వ్యక్తి. అందులో ఆ వృత్తిలోకి మేము రావడం మా అదృష్టంగా భావిస్తున్నాం. ఎందుకంటే గురువు అనేవాడు జనరల్గా ఎవరిని గురువు అంటాం సార్ అంటే, తెలియని విషయాలను తెలియజెప్పేవానే గురువు అంటాం. ఇక మేమందరం వివిధ హోదాల్లో వివిధ స్థాయిల్లో విద్యార్థులందరికీ తెలియని విషయాలు తెలియజెప్పే వృత్తిలో ఉన్నాం కాబట్టి మేమందరం గురువులుగా భావించబడుతూ ఉన్నాం. కాబట్టి మీరందరూ సరే ఈరోజు సన్మానం చేసినాం, అయిపోయింది, గురు పూజోత్సవం చేసినాం కాబట్టి ఇక అయిపోయిందని చేతులు దులుపుకోకుండా, ఇక ముందు గురువులు చెప్పినటువంటి విషయాలన్నీ, టీచర్ చెప్పినటువంటి విషయాలన్నీ తూచా తప్పకుండా పాటించినప్పుడే అసలైన సన్మానం చేసినట్టు ఉంటుంది టీచర్స్. అంతేగాని సెప్టెంబర్ 5th నాడు వచ్చి ఒక శాలువ కప్పి దండేసి మాకు ఈ సార్ ఇష్టం, మాకు ఈ టీచర్ ఇష్టం అని చెప్పినంత మాత్రాన మీ పని అయిపోదు. ఎప్పుడు టీచర్ల రుణం తీర్చుకున్నట్టు అవుతుంది అంటే, మీకు జీవితంలో ఒక మంచి స్థాయిలోకి వెళ్ళి మంచిగా స్థిరపడ్డప్పుడు ఆ టీచర్స్కు ఏమంటాం, గురుదక్షిణ ఇచ్చినట్టు అవుతుంది. ఒక టీచర్ ఎప్పుడు హ్యాపీగా ఉంటాడు అంటే, తన శిష్యులు తనకంటే ఉన్నతమైన స్థాయిలో ఉన్నప్పుడు హ్యాపీగా ఉంటాడు. తన కన్న పిల్లల కంటే కూడా తన దగ్గర చదువుకున్న పిల్లలు ఉన్నత స్థాయిలోకి పోయినప్పుడు టీచర్ రియల్ హ్యాపీగా ఉంటాడు. అలా ఉండేవాడే రియల్ టీచర్. కాబట్టి ఏ టీచర్ అయినా ఆల్మోస్ట్ అట్లే ఉంటాడు. తన స్టూడెంట్స్ ఉన్నత స్థాయిలోకి వెళ్ళినప్పుడు చూసి గర్వపడుతూ ఉంటాడు. అది అసలైన గురుదక్షిణ. కాబట్టి మరి చాలా హై స్కూల్ నుంచి ఎంతమంది భవిష్యత్తులో ఉన్నత స్థాయిలోకి వెళ్తారో, ఎంత ఉన్నతమైన స్థాయిలోకి వెళ్తే అంత గురుదక్షిణ గురువులకు చెల్లించినట్టుగా భావించబడుతుంది. కాబట్టి ఎనీహో ఈ మన పాఠశాలలో ఈ గురు పూజోత్సవ కార్యక్రమం ఏర్పాటు చేయాలనే ఆలోచన వచ్చిన పిల్లలందరికీ మరొకసారి థ్యాంక్స్ చెప్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. Gazetted Headmaster, please welcome sir. Balagangadhar Reddy, please welcome sir. Please welcome Madam Susmita. Srimati M. Lakshmi Bai Garu, School at Balagangadhar Reddy sir, please come. ఎం సుస్మిత గారు,